వరుసగా తన పాత పాత్రలతోనే కొత్తగా కోట్లు కొల్లగొట్టే పనిలో ఉన్నాడు. మొన్న విక్రమ్, తర్వాత భారతీయుడు 2, ఇప్పుడు థగ్ లైఫ్ అంటూ మళ్ళీ పాత నాయకుడిగా మారాడు. ఇలా అనడానికి కారణం ఇది నాయకుడికి సీక్వెల్ అనేలా తన పాత్ర పేరుండడమే అంటున్నారు. ఏది ఏమైనా ఒక విషయంలో శంకర్ ఫెయిల్ అయితే మణిరత్నం మాత్రం పాస్ అయ్యాడు. ఏంటది? బయట పెరిగిన ప్రచారంలో నిజమెంత? మణిరత్నం మేకింగ్ లో 3 దశాబ్దాల తర్వాత కమల్ చేసిన మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా గ్లిమ్స్ పేలింది. కాకపోతే ఇది కూడా కమల్ చేస్తున్న సీక్వెలే అన్న మాటే వినిపిస్తోంది. ఆల్రెడీ ఒక సీక్వెల్ భారతీయుడు 2తో దండెత్తబోతున్న కమల్ హ్యాట్రిక్ సీక్వెల్స్ ప్లాన్ చేసుకున్నట్టున్నాడు. భారతీయుడికి శంకర్ తీసే సీక్వెలే భారతీయుడు 2. ప్రెజెంట్ ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు శంకర్. టీజర్ పేలింది, కానీ అందులో కమల్ లుక్కే షాక్ ఇచ్చింది. ఏదేమైనా మణిరత్నం కూడా శంకర్ బాటలోనే నడిచి నాయకుడికి సీక్వెలే థగ్ లైఫ్ గా తీస్తున్నాడంటున్నారు. భారతీయుడు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది కాబట్టి మళ్లీ కమల్ తో సినిమా తీస్తే సీక్వెలే సేఫ్ అనుకున్నాడు శంకర్. రోబోని రోబో 2.0గా మార్చినట్టు భారతీయుడిని భారతీయుడు 2గా సీక్వెల్ ప్లాన్ చేసి తీసుకొస్తున్నాడు. కాకపోతే మొదటి భాగం రేంజ్ లో సీక్వెల్ ఉంటుందనేంత హైప్ ని భారతీయుడు 2 ఇంట్రో వీడియో క్రియేట్ చేయలేరు. కమల్ లుక్ కిక్ ఇవ్వలేదు. భారతీయుడు 2 సంగతి ఎలా ఉన్నా కమల్ లాంటి నటుడితో ఒకప్పటి కాంబినేషన్ రిపీట్ చేస్తే అది కూడా సెన్సేషనే అవ్వాలి. అలా జరగాలంటే శంకర్ అయినా మణిరత్నమైనా మళ్లీ మ్యాజిక్ చేసే కంటెంట్ ని పట్టుకోవాలి. ఏదైనా హిట్ అయ్యాక ఆ కంటెంట్ దమ్ము తెలుస్తుంది. కానీ ముందే సెన్సేషన్ అనిపించాలంటే సీక్వెలే దిక్కు. అందుకే నాయకుడికి సీక్వెల్ గా థగ్ లైఫ్ ని మణిరత్నం ప్లాన్ చేశాడంటున్నారు. దానికి పాత్ర పేరే ఉదాహరణగా చెప్తున్నారు. నాయకుడిలో కమల్ శక్తివేల్ గా కనిపిస్తే థగ్ లైఫ్ లో శక్తివేల్ తన మిడిల్ నేమ్ గా కనిపిస్తోంది. సో అదే పాత్రను తీసుకునే సీక్వెల్ ప్లాన్ చేశాడు మణిరత్నం అంటున్నారు. ఏదేమైనా గతంలో కమల్ చేసిన విక్రమ్ కి మోడర్న్ వర్షన్ గా విక్రమ్ వస్తే భారతీయుడికి సీక్వెల్ గా భారతీయుడు 2 వస్తోంది. ఇక నాయకుడికి సీక్వెల్ గా థగ్ లైఫ్ అంటూ ప్రచారం జరిగిన గ్లిమ్స్ మాత్రం ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.